నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని చామంతిపూడి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రైతులు ఎవరైనా ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని, ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. రైతులు వారు పండించిన ధాన్యం అమ్మడానికి సమీప కొనుగోలు కేంద్రాన్ని సంప్రదించి ధాన్యం అమ్ముకోవాల్సిందిగా తెలియజేశారు. ఎటువంటి దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్, ఎంపీడీఓ, ఇతర వ్యవసాయ అధికారులు, స్థానిక సచివాలయ సిబ్బంది మరియు దర్శి మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం 201 ఆర్ఎస్కేలు 27 మండలాలు కవర్ అవుతాయి. 27 మండలాలు కవర్ అవుతున్నాయి. 27 మండలాల పరిధిలో మనకి ఈ మరి మీకు ఫైన్ క్వాలిటీ ప్రభుత్వము ఈ సంవత్సరం ప్రతి గింజ కొనడానికి, మీరు పండించే ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వము తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రొడక్షన్ మనకి 90 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే 56 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనడానికి తగిన ప్రణాళికలు వేయడం జరిగింది. అట్లాగే మరి మనం చూస్తే మన జిల్లాలో కూడా ఇప్పుడు కూడా కనీవిని ఎరిగిన రీతిలో 25,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని మరి కొనడానికి తగిన ప్రణాళిక వేసుకున్నాము. ఈ రబీ సీజన్ దానికి సంబంధించి 45 ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా, మీరు అందరు కూడా మిషన్ కటింగ్ చేస్తారు కనుక మిషన్ కటింగ్ అయిన తర్వాత మీకు తగిన ప్లేసులో మీరు కొంచెం ఎర్రటి ఎండలో 3 రోజులు మినిమము ఆరవేయాలి. ఆరవేసిన తర్వాత మీకు వాట్సాప్ లో కూడా షెడ్యూలింగ్ అనేది ఇచ్చాం. కొంతమందికి వాడవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అందులో మీరు షెడ్యూలింగ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీ ఆర్ఎస్కే మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, ఇక్కడ లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇలాంటి నరేంద్ర లాంటి వాళ్ళు ఉంటారు, నరేంద్ర గారు లాంటి వాళ్ళు. సో ఇక్కడ మన నరేంద్ర గారు ఉంటారు. సో ఆయన చెప్తే కనుక ఆయన వచ్చి మనకి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మన టొబాకో బోర్డు వాళ్ళకి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నడుస్తుంది. ఇక్కడ మనకి డిఈఓ ఉంటారు. డిఈఓ ఎవరు? నారాయణ స్వామి గారు డిఈఓ గారు ఉంటారు. అట్లాగే మనకి ఒక టెక్నికల్ అసిస్టెంట్ కూడా ఇక్కడ ఉంటారు. తర్వాత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి మీ తేమ శాతాన్ని ఇక్కడే మాయిశ్చర్ మీటర్ ఉంది, మేము చెక్ చేసాము. అట్లా మాయిశ్చర్ చెక్ చేస్తారు. 17% ఉండాలి. జనరల్ గా 3 రోజులు మంచిగా వేసేస్తే వచ్చేస్తుంది. సో అది అయిపోయిన తర్వాత మీకు గోల్డ్ సంచులు కూడా ప్రతి దగ్గర కూడా 10,000 చొప్పున గోల్డ్ సంచులు పెడతాం. మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే మేమే గోల్డ్ సంచులు కూడా ఇస్తాం. మళ్ళీ మాకు గోల్డ్ సంచులు మనకి చేయాలి. తర్వాత ల్యాబ్ ఇక్కడ ఎక్కించడానికి మీరు అందుబాటులో ల్యాబ్ చూసుకోండి. వెహికల్ కూడా 150 వెహికల్ మేము ఐడెంటిఫై చేసాము. దానికి GPS పెడతాం. సో వన్స్ ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత ఎంత దాన్ని ఎన్ని బస్తాలని వచ్చిన తర్వాత ఆ ట్రక్ వస్తుంది. ఆ లారీ వచ్చి ఆ లారీలోకి ఎక్కిస్తాము. ఎక్కించిన తర్వాత 12 బిల్లులు, రైస్ బిల్లులు ఇప్పుడు మనకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. వారి బ్యాంక్ గ్యారెంటీ కూడా ఇచ్చారు. వాళ్ళకి మనము